ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. ప్రైజ్ ద లార్డ్. మిత్రమా, ఎలా ఉన్నావు? బాగున్నావు కదా? ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడు, గుర్తుంచుకో. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు నిన్ను ద్వేషిస్తున్నారా? అలాగైతే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, గుర్తుంచుకో. మనుషులు హేళనగా చూస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తారు. మనుషులు విడిచిపెడితే దేవుడు నిన్ను చేరదీసి హత్తుకుంటాడు. మనుషులు మనసును గాయపరుస్తారు, కానీ దేవుడు దాన్ని బాగు చేస్తాడు. దేవుని ప్రేమను రుచి చూచిన వాళ్ళెవ్వరూ కూడా మనుషుల ప్రేమ కోసం ప్రాకులాడరు. ఎందుకంటే ఆయన ప్రేమ అన్నిటికంటే మధురమైనది. యేసు లేకుండా ఈ జీవితం అంతా బ్రతకొచ్చేమో, కానీ మరణం తర్వాత కూడా జీవించాలంటే ఇప్పుడు యేసులో జీవించాల్సిందే. కాబట్టి గుర్తుంచుకో, నీటిలో పడ్డ ప్రతి వాడు కూడా చనిపోడండి. ఈత రాని వాడు మాత్రమే చనిపోతాడు. అలాగే సమస్యల్లో ఉన్న నీవు ప్రతి విషయంలో కూడా ఓడిపోతున్నావు అనుకుంటున్నావేమో, కానీ పరిష్కారం కోసం ప్రయత్నించు. ఎందుకంటే ఆ ప్రయత్నంలోనే దేవుడు నీకు మంచి అనుభవాన్ని, అంతేకాకుండా అనుభూతిని, అంతేకాకుండా ఒక సమస్యలో ఉన్న ఆ పరిష్కారాన్ని నీకు తెలియజేస్తారు. కాబట్టి నేస్తమా, మనుషుల కోసం వేచి ఉండకు, మనుషుల కోసం ప్రాకులాడకు, దేవుని కోసం ప్రాకులాడు, దేవుణ్ణి వెతుకు, ఆయన వెంబడించు. ఆయన నీకు నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్.